హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆగస్ట్ 2022కి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ని మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, 2020 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ సగటు మరణాలు మరియు జననాలు ఎన్ని నమోదు అయ్యాయని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదికలో వెల్లడైంది. ఆన్సర్ మరణాలు 1246, జననాలు 1956. నెక్స్ట్ వన్, ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఎన్ని గోల్డ్ మెడల్స్ సాధించింది? 22. ఇక్రిసాట్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలను స్వీకరించారు? ఆన్సర్ సంజయ్ అగర్వాల్. వి ప్రణవ్ భారతదేశపు ఎన్నవ చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యారు? ఆన్సర్ 75వ. నెక్స్ట్ వన్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలను పరీక్షించేందుకు ఏ దేశ సైన్యం ఓకే ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలను పరీక్షించేందుకు ఏ దేశ సైన్యం స్కైలైట్ అనే వ్యాయామం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ 4 భారత్. చోళుల కాలం నాటి పురాతన పార్వతీదేవి విగ్రహం ఏ దేశంలోని బోన్వమ్స్ ఆక్షన్ హౌస్లో ఉన్నట్లుగా సిఐడి గుర్తించింది? ఆన్సర్ న్యూయార్క్ దేశంలో ఉన్నట్లుగా. నెక్స్ట్, మిస్ ఇండియా యుఎస్ఏగా ఎవరు ఎన్నికయ్యారు? ఆర్య వాల్వేకర్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద బాదే చలో అనే ప్రచారాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, మరమ్మతుల కోసం ఏ దేశానికి చెందిన యుద్ధ నౌక చార్లెస్ డ్రూ చెన్నై కాటుపల్లిలోని L&T సంస్థకు చెందిన షిప్ యార్డ్కు చేరింది? ఆన్సర్ ఆప్షన్ 1 అమెరికా దేశానికి చెందిన. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు ఏ ఇతర దేశం మధ్య సైనిక వ్యాయామం యుద్ధ్ అభ్యాస్ జరుగుతుంది? అది భారతదేశం మరియు ఏ ఇతర దేశం మధ్య? ఆన్సర్ భారత్ మరియు యుఎస్ఏ మధ్య. నెక్స్ట్ వన్, నాగసాకి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 9. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ ఖగోళ అబ్జర్వేటరీ యునెస్కో జాబితాలో చేర్చబడింది? బీహార్ ఖగోళ అబ్జర్వేటరీ. ఏ దేశ తొలి వామపక్ష అధ్యక్షుడిగా గుస్తావో పెట్రో ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు? కొలంబియా దేశ తొలి వామపక్ష అధ్యక్షుడిగా. నెక్స్ట్, అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 8. కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల 50 కేజీల బాక్సింగ్లో ఏ భారతీయ మహిళా బాక్సర్ బంగారు పతకాన్ని గెలుచుకున్నారు? నిఖత్ జరీన్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎండి సిఈఓగా ఎవరు బాధ్యతలను స్వీకరించారు? ఆశీష్ కుమార్ చౌహాన్. 2022 ఆగస్టు 6న హిరోషిమా దినోత్సవం ఎన్నో వారోత్సవాన్ని జరుపుకున్నాం? 77వ వారోత్సవాన్ని. కర్ణాటక రత్న అవార్డును మరణానంతరం ఎవరికి ప్రదానం చేయనున్నారు? కర్ణాటక రత్న అవార్డును మరణానంతరం ఎవరికి ప్రదానం చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 పునీత్ రాజ్ కుమార్.
సిహెచ్ పునీత్ రాజ్కుమార్కు. నెక్స్ట్, భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను పెంచడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ యాత్రి సురక్షం. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడే ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? విశ్వనాథన్ ఆనంద్. 2022 కామన్వెల్త్ క్రీడల 10,000 మీటర్ల మహిళల రేస్ వాక్లో రజతం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి ఎవరు? ప్రియాంక గోస్వామి. భారతదేశంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 7. నెక్స్ట్, ఆకాశ ఎయిర్ యొక్క మొదటి విమానం భారతదేశంలోని ఏ 2 నగరాల మధ్య ప్రారంభించబడింది? ముంబై టు అహ్మదాబాద్. ముంబై నుండి అహ్మదాబాద్. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల పరంగా ఎంత శాతం వృద్ధిని సాధించవచ్చు అని ఇక్రా రేటింగ్స్ తెలిపింది? ఆన్సర్ 10 నుంచి 12% వృద్ధిని. నెక్స్ట్, హిరోషిమా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 6వ తేదీన. నేషనల్ హ్యాండ్లూమ్ డే జాతీయ చేనేత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 7న. ఆగస్టు 7వ తేదీ. నెక్స్ట్, శ్రీమద్ రాజ్ చంద్ర మిషన్ ప్రాజెక్టులను ఏ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు? గుజరాత్. భారతదేశం ఇటీవల మరో 10 రామ్సర్ సైట్లను గుర్తించింది. అయితే ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య ఎంత? 64. ఇండియన్ కన్సల్టెన్సీ కోల్ మింట్ ప్రచురించిన డేటా ప్రకారం జూలై 2022లో ఏ దేశం భారతదేశానికి 3వ అతిపెద్ద బొగ్గు సరఫరాదారుగా అవతరించింది? రష్యా. చీఫ్ మినిస్టర్స్ ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ రిలీఫ్ అసిస్టెంట్ గ్రాంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏమిటి? హర్యానా. మాజీ ఫెదర్ వెయిట్ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి జానీ ఫామెచోన్ మెల్బోర్న్లో 77 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వీరు ఏ దేశానికి చెందినవారు? జానీ ఫామెచోన్ వీరు ఏ దేశానికి చెందినవారు? ఆస్ట్రేలియన్. వీరు ఆస్ట్రేలియన్. నెక్స్ట్, భారత్ మరియు యుఎస్ దేశాలు పాల్గొనే యుద్ధ అభ్యాస్ అనే మెగా విన్యాసాన్ని ఎక్కడ నిర్వహించనున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరాఖండ్లో. ఉగ్రవాదంపై పోరాడడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. అక్టోబర్ 2022లో ఉగ్రవాద నిరోధకంపై యుఎన్ఎస్సి సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. 2022 ఎన్నికలలో భారత ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపక్షం ఎవరిని నామినేట్ చేసింది? మార్గరెట్ అల్వా నామినేట్ చేసింది. నెక్స్ట్, ఏ దేశం తన లాంగ్ మార్చ్ 2F క్యారియర్ రాకెట్తో పైలట్ పునర్వినియోగ అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది? అది ఏ దేశం? చైనా. 2022లో
నేపాల్లో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? నవంబర్లో. ధనూరి అనేది ఏ దేశానికి చెందిన చంద్ర మిషన్? దక్షిణ కొరియాకు చెందిన. నెక్స్ట్, సౌర కుటుంబం వెలుపల భూమిని పోలిన మరో గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు ఎన్ని కాంతి సంవత్సరాల దూరంలో కనుగొన్నారు? 37 కాంతి సంవత్సరాల దూరంలో. నెక్స్ట్ వన్, విద్యుత్ ప్రమాదాల కారణంగా 2019 నుంచి 2021 మధ్య ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో మరణించినట్లు భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది? 675 మంది. నెక్స్ట్ వన్, జపాన్ విదేశాంగ మంత్రి ప్రశంసా పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? గవ్వ రేఖారెడ్డి. గవ్వ రేఖారెడ్డి ఎంపికయ్యారు. నెక్స్ట్ వన్, ఇటీవల కింది ఏ దేశంలో హిందువులకు చెందిన 1200 ఏళ్ల నాటి వాల్మీకి దేవాలయాన్ని సదరు మతస్థులకు తిరిగి అప్పగించడం జరిగింది? పాకిస్తాన్ దేశంలో. నెక్స్ట్ వన్, జాబిల్లి కక్షలోకి ఆర్బిటర్ను ఏ దేశం పంపింది? దక్షిణ కొరియా. 1990 నుంచి 2018 మధ్య కాలంలో 11 రాష్ట్రాల తీర ప్రాంతాల్లో ఎన్ని కిలోమీటర్ల మేర కోతకు గురైనట్లు భారత కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ వెల్లడించింది? 2318 కిలోమీటర్లు కోతకు గురైనట్లు. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ గేమ్స్ 2022లో మురళీ శ్రీశంకర్ ఏ క్రీడలో రజత పతకాన్ని గెలుచుకున్నారు? లాంగ్ జంప్లో. నెక్స్ట్ వన్, ఇటీవల ఈ కింది ఏ దేశానికి చెందిన ప్రముఖ బాస్కెట్బాల్ క్రీడాకారిణి బ్రిట్నీ గైవర్ వీరిని మాదక ద్రవ్యాల కారణంగా రష్యా దేశం 9 సంవత్సరాల జైలు శిక్ష విధించింది? ఆన్సర్, అమెరికా దేశానికి చెందిన ప్రముఖ బాస్కెట్బాల్ క్రీడాకారిణిని. నెక్స్ట్ వన్, సుధీర్ కుమార్ ఏ క్రీడలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు? హెవీ వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో. నెక్స్ట్ వన్, భారతదేశ స్మార్ట్ ఫోన్ మార్కెట్ అమ్మకాలలో గడిచిన త్రైమాసికంలో ఏ కంపెనీ తొలి స్థానంలో నిలిచింది? షియోమి. నెక్స్ట్ వన్, షాఫ్ అండర్ 20 ఫుట్బాల్ టైటిల్ను ఏ దేశం సొంతం చేసుకుంది? భారత్. నెక్స్ట్ వన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 27. నెక్స్ట్ వన్, జూలై నెలలో భారతదేశ వాహనాలు రిటైల్ విక్రయాలు ఎంత శాతం తగ్గుదలను నమోదు చేశాయి? 8%. కింది వాటిలో దేనికి జాతీయ స్థాయిలో రెడ్ బస్ పీపుల్స్ చాయిస్ అవార్డు దక్కింది? ఏపీఎస్ఆర్టీసీకి. భారతదేశంలో ఈ కింది ఏ రాష్ట్రంలో 90,000 పశువులకు లంపీ అనే చర్మ వ్యాధి సోకడం జరిగింది? రాజస్థాన్ రాష్ట్రంలో. సొంత ఇంటర్నెట్ సర్వీస్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? సొంత ఇంటర్నెట్ సర్వీస్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్, కేరళ. భారతదేశంలో తొలిసారిగా పూర్తి మహిళల నావికా గస్తీని ఏ నౌకలో భారత మహిళా నావికా అధికారులు విజయవంతంగా ముగించారు? INAS 314. నెక్స్ట్, కామన్వెల్త్ క్రీడల పురుషుల హై జంప్లో తొలిసారిగా కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారుడు ఎవరు?
తేజస్విన్ శంకర్. తేజస్విన్ శంకర్. నెక్స్ట్ వన్. గత 3 ఏళ్లలో ఎంతమంది భారతీయులు ఇక్కడి పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది? 3,92,643 మంది. నెక్స్ట్. అతి తక్కువ ధరకే మొబైల్ డేటా లభ్యమయ్యే దేశాల జాబితాలో భారత్ ఏ స్థానంలో ఉంది? 5వ స్థానం. ప్రపంచ బ్యాంక్ తన ముఖ్య ఆర్థికవేత్తగా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరిని నియమించింది? ఇందర్మిత్ గిల్. ఇందర్మిత్ గిల్. 1990 నుంచి 2018 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో ఎంత శాతం కోతకు గురైనట్లు భారత కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ వెల్లడించింది? 28.7%. ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్కు ఎవరు ఎంపికయ్యారు? కౌశిక్ రాజశేఖర. దేశవ్యాప్తంగా మార్చి 31 నాటికి వ్యవసాయ రుణాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది? 2వ స్థానం. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు బాధ్యతలను స్వీకరించారు? రుచిరా కంబోజ్. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఎవరిని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు? చాడ విజయ్ భాస్కర్ రెడ్డిని నియమిస్తూ. ఫార్చ్యూన్ 500 లిస్ట్లో రిలయన్స్ ఎన్నో స్థానంలో నిలిచింది? రిలయన్స్ 51వ స్థానంలో. ఫార్చ్యూన్ 500 లిస్ట్లో ఎల్ఐసి ఎన్నో స్థానంలో నిలిచింది? 98. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారిగా ఏ క్రీడలలో భారతదేశం చారిత్రాత్మక స్వర్ణాన్ని గెలుచుకుంది? లాన్ బౌల్ క్రీడల్లో. గత 5 ఏళ్లలో దేశంలోని బ్యాంకులు ఎన్ని లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు కేంద్ర పార్లమెంటుకు తెలిపింది? 10 లక్షల కోట్లు. కరెంటు కొన్నందుకు నిబంధనల ప్రకారం సొమ్ము చెల్లించకుండా బకాయిలు కొండలా పేరుకుపోతున్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? తమిళనాడు. ఏ దేశంలో అరుదైన తెల్ల ఏనుగు జన్మించిందని ఆ దేశ మీడియా తెలిపింది? ఆన్సర్ మయన్మార్. మయన్మార్ దేశంలో అరుదైన తెల్ల ఏనుగు జన్మించిందని. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత బ్యాడ్మింటన్ మిక్స్డ్ జట్టు ఏ పతకాన్ని గెలుచుకుంది? కాంస్య పతకాన్ని. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్కు రజత పతకం సాధించిన వికాస్ ఠాకూర్ ఏ క్రీడకు సంబంధించిన వారు? వెయిట్ లిఫ్టింగ్.